అప్పులు చేసి పంచితే, అప్పులు చేసి అవినీతి చేస్తే ఆ సమాజం మనుగడ సాధించలేదు. ఆ విషయమే నేను ఆ రోజు మీకు చెప్పాను. మీరు నమ్మారు. ఎవరిని పెడితే వాళ్ళందరినీ గెలిపించారు. నేను రాజకీయాల్లో 47 సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల ఎన్నికలు చూశాను కానీ మొన్న చూసిన ఎన్నిక చరిత్రలో ఎప్పుడూ జరగని విజయాన్ని మీరు ఇచ్చారు. ఇది మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఒకసారి అయితే అన్నీ చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు. లేకుంటే ఇస్తారమ్మా? మీకు ఇవ్వరు కదా. నా పరిస్థితి కూడా అదే. నా మీద నమ్మకం ఉంది, మళ్ళీ దీన్ని సరిపెడతాడని విశ్వాసం ఉంది. మీరు కూడా అదే ఆలోచించారు. ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. 4వసారి ముఖ్యమంత్రి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ రోజు నేను చేసిన పనులు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాయి.